వాట్ ఎవర్ యూ సీ ఆన్ పేపర్ దట్స్ వాట్ యూ సా ఇన్ ద ఫిల్మ్ అనమాట. అంటే షార్ట్స్ వైజ్ అయ్యిండొచ్చు, ఎడిట్ వైజ్ అయ్యిండొచ్చు, కొన్ని మ్యూజిక్ చాయిసెస్ కొన్ని నేను అనుకున్నట్టు రాలేదు, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ విత్ రిఫరెన్స్ మ్యూజిక్ సీన్ రాసి పైన యూట్యూబ్ లింక్ పేస్ట్ చేస్తాను. సో వెన్ ఎవర్ యూట్యూబ్ లో సాంగ్ వింటూ ఆ సీన్ చదువుతారు అని నేను రెజ్యూమ్ చేసుకుని నేను అట్లా చేస్తాను. వాళ్ళు చేస్తారో లేదో నాకు తెలియదు, బట్ దట్స్ మై అప్రోచ్. ఐ లిసన్ టు మ్యూజిక్ వైల్ రైటింగ్. ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ BBY ఈజ్ ఫస్ట్ ఐడియా వచ్చింది 5 minutes ఐడియా. లాక్డౌన్ లోనే ఒక డాక్యుమెంట్, వర్డ్ డాక్యుమెంట్ లో కొన్ని సీన్స్ కింద డివైడ్ చేసుకున్నాను. అవి నెరేట్ చేయడం స్టార్ట్ చేశాను. బేసికలీ వెన్ ఎవర్ ఐ హావ్ సమ్ మెటీరియల్ ఐ స్టార్ట్ నెరేటింగ్ టు ఫ్రెండ్స్ హూ విల్ బి లిటిల్ క్రిటికల్ విత్ మీ. కాస్త క్రిటికల్ గా అనలైజ్ చేసే వాళ్ళు చెప్తాను. చెప్పినప్పుడు మనకి విల్ గెట్ వాట్ మేబీ ద ఫీడ్బ్యాక్ అంతా తీసుకుంటాను. నాకు ఏదైనా ఇఫ్ ఇట్ ఈస్ మేకింగ్ సెన్స్ ఐ విల్ టేక్ ఇట్, ఇఫ్ ఇట్స్ నాట్ మేకింగ్ సెన్స్ టు మీ ఐ వోంట్. అప్పుడు దెన్ కూర్చొని అంటే BBY చెప్తున్నా, ఇప్పుడు అది చేయట్లేదు. ఇప్పుడు నా ప్రాసెస్ చాలా డిఫరెంట్ గా ఉంది ఇప్పుడు రాస్తున్నా కాబట్టి. ఇప్పుడు ఏం చేశానంటే నాకు యాక్చువల్లీ స్క్రీన్ రైటింగ్ బుక్స్ మీద పెద్ద అంత ఒపీనియన్ ఉండేది కాదు. ట్రై చేద్దాం వాట్స్ రాంగ్ అని సేవ్ ద క్యాట్ అని పెట్టుకొని లిటరల్లీ అది ఫాలో అవడం స్టార్ట్ చేశాను. అందులో ఏదైతే ఆడు చెప్తున్నాడో దాన్నే ఫాలో అయ్యి రాయడం స్టార్ట్. ఒక స్ట్రక్చర్ వచ్చింది. బేసికలీ ఐ డెంట్ స్టిక్ టు దట్ స్ట్రక్చర్ ఆల్సో, బట్ ఒక స్ట్రక్చర్ వచ్చింది నాకు. స్ట్రక్చర్ వచ్చాక అప్పుడు దాన్ని నేను ఓకే ఈ స్ట్రక్చర్ లో మనకు కథ చెప్పాలి అని ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ నరేషన్స్ ఇచ్చేవాడు. తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ బౌండ్ స్క్రిప్ట్ అనమాట. దిస్ ఈస్ అ ప్రాసెస్ ఐ ఫాలోడ్ ఫర్ వీరాంజనేయులు గారి.